మనమేం చేయగలం? నేనేం చేయలేను, నేను సామాన్యుని అని అనుకుంటారు అని చెప్పే రాబర్ట్ థోర్పే గారి గురించి చెప్పాను. సామాన్యుడు, చచ్చిపోయేంత వరకు పోరాడాడు. ఆయన చనిపోయిన తరువాత ఎలెస్లీ వరకు ప్రజలు వచ్చి పని చేస్తూనే ఉన్నారు. ఒక విత్తనం నాటబడితే మహావృక్షం అవుతుంది. క్రైస్తవ సంఘమా, మనం చేయగలిగింది ఇప్పుడు ఏమిటి అని అంటే, వాట్ డూ వీ డూ నౌ? మనం చరిత్ర తెలుసుకున్నాం. సంఘటితం అవ్వాలి. మనకంటూ ఒక ఫోకస్ ఉండాలి. మన ఫోకస్లో మన చర్చ్ బడ్జెట్లో ఒక ఐఏఎస్ను తయారు చేయగలగాలి. మన చర్చ్ బడ్జెట్లో ఒక ఐపీఎస్ను తయారు చేయగలగాలి. మన చర్చ్ బడ్జెట్లో ఒక జడ్జిని తయారు చేయగలగాలి. మన చర్చ్ బడ్జెట్లో వీలైతే ఒక పాలిటీషియన్ను రైజ్ చేయగలగాలి. నీతిని, న్యాయమును, కనికరమును ప్రేమించటం, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట నడుచుకోవటం, అలాంటి నాయకులను మనం రైజ్ చేయగలగాలి. సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘాన్ని కట్టగలగాలి. 4 గోడల మధ్య కేవలము పాటలు పాడుకునే సంఘము కాదు.